నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణను సంఘం నుంచి బహిష్కరించారనడం హాస్యాస్పదం. ఉద్యోగ సంఘ నేతలు ఆస్కార్ రావు, శ్రీకాంత్ రాజులపై సంఘం జిల్లా ప్రతినిధుల ఆగ్రహం. కడప జిల్లాకు చెందిన లారీ చాప్టర్ 1 సినిమా మీ ముందుకు వస్తున్న తమను ఆదరించాలి. ప్రేక్షకులకు సినీ హీరో శ్రీకాంత్ రెడ్డి వినతి. రాష్ట్రంలోని పెన్షనర్ల సమస్యల పరిష్కారంతో పాటు అన్ని విధాలా భరోసా కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ప్రతినిధుల వెల్లడి. కడప జిల్లాకు చెందిన తాను లారీ చాప్టర్ 1 సినిమాతో సినిమా రంగానికి పరిచయం అవుతున్నారని, తనను ప్రతి ఒక్కరూ ఆదరించి ఆశీర్వదించాలని ఆ సినిమా కథానాయకుడు శ్రీకాంత్ రెడ్డి కోరారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి కథానాయిక చంద్రశిఖతో పాటు సినిమా యూనిట్ బృందంతో కలిసి మాట్లాడారు. అంతకుముందు వారు కడప నగరం దేవుని కడప ఆలయంతో పాటు మరియాపురం చర్చి, అమీన్పీర్ దర్గా దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద దర్గాకు విచ్చేసిన వారికి ముజవర్ అమీర్ వారికి దర్గా గురువుల విశిష్టత, ప్రత్యేకతలను వివరించారు. అనంతరం సినీ హీరో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తాను బ్రహ్మంగారి మఠం మండలం ఆమంగంపల్లె గ్రామానికి చెందిన వాడినని తెలిపారు. సినిమాపై గల మక్కువతో తాను హైదరాబాద్కు వెళ్లి కుటుంబ సమేతంగా చూడదగిన లారీ చాప్టర్ 1 సినిమాను తీయడం జరిగిందన్నారు. తమ సినిమా తెలుగుతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో ఆగస్టు 2వ తేదీన విడుదల చేస్తున్నామని అన్నారు. సినిమాలో నటించిన వారు కొత్తవారైనా ఆయా పాత్రలో ఇమిడిపోయి తగిన న్యాయం చేయడం జరిగిందని సందర్భంగా చెప్పారు. ప్రజలు తనను తమ బిడ్డగా భావించి సినిమాను చూసి ప్రోత్సహించాలని కోరారు. ఈ సమావేశంలో లారీ చాప్టర్ 1 సినీ యూనిట్ ప్రతినిధులు ఇంకా నటీనటులు పాల్గొన్నారు. శ్రీకాంత్ రెడ్డి సార్, SREE సార్, శ్రీకాంత్ రెడ్డి డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ సార్. కథ, డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్, స్టోరీ, స్టంట్స్, మ్యూజిక్ అన్నీ నేనే సార్. నేనే. ఈ సినిమాకి డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్, స్టంట్స్ అండ్ మ్యూజిక్ ప్రతిదీ కూడా నేను నేర్చుకొని మక్కువతో చెన్నై లయోలా కాలేజ్ వెళ్ళి అక్కడ కోర్సు చేసి తర్వాత హైదరాబాద్ వెళ్ళి ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులు దానికి నమస్తే రాయలసీమ ప్రజలకి అండ్ కడప జిల్లా ప్రజలకి, తెలుగు వాళ్ళందరికీ నమస్తే. మాది కడప జిల్లా, రాయలసీమ. సో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆగస్ట్ 2న లారీ చాప్టర్ 1 సినిమా రిలీజ్ అవుతుంది. నాది బ్రహ్మంగారి మఠం పక్కన చిన్న గ్రామము, అమంగంపల్లె గ్రామము. అక్కడి నుంచి నేను హైదరాబాద్ వెళ్ళి ఒక సినిమా తీశాను, లారీ చాప్టర్ 1 అని. ఈ సినిమా ఆగస్ట్ 2న 5 భాషల్లో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అండ్ బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. చాలా గొప్పగా తీశాను, చాలా పెద్దగా తీశాను. పెద్ద హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అండ్ పెద్ద సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా మొదటి సినిమానే నేను చాలా బాగా చేశాను. ట్రైలరు, పాటలు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. శ్రీకాంత్ రెడ్డి, SREE, SRI కాదు. సో ఈ సినిమా చేయడం అండ్ ఇక్కడ రిలీజ్ చేయడం మన జస్విత ఫిలిమ్స్ వాళ్ళు రాయలసీమ రైట్స్ తీసుకున్నారు. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్ అండ్ బళ్ళారి రైట్స్. ఒక డెబ్యూట్ మూవీ, చాలా బాగా ఆదరిస్తున్నారు. అండ్ ఇక్కడ మన కడపలో ఉన్నటువంటి పెద్ద దర్గా అండ్ మన టెంపుల్ అండ్ మన చర్చ్, దేవుని కడప అండ్ చర్చ్ను విచ్చేయడం జరిగింది. అండ్ ఈ ఆదివారం ఈ ఆగస్టు 2వ తేదీ సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ చూసి పెద్దవాళ్ళని, కొత్త వాళ్ళని ఎంతోమందిని సపోర్ట్ చేశారు. అలా మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ఆగస్ట్ 2న లారీ చాప్టర్ 1 రిలీజ్ అవుతుంది. రాయలసీమ ప్రజలందరూ కూడా మీ ఇంట్లో బిడ్డను అనుకొని మమ్మల్ని చూసి, మా సినిమా చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. దీనికి నేను ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, యాక్టర్ని. అమ్మాయి చంద్రశిఖ ఈ సినిమాలోని హీరోయిన్. అండ్ సినిమా వచ్చేసి లారీ చాప్టర్ 1 కుటుంబ కథా చిత్రం. చాలా బాగా వచ్చింది. మీ ఇంట్లో తమ్ముడు, మీ బిడ్డలాగా ఆదరించి మా సినిమా చూసి మమ్మల్ని మీ సపోర్ట్ చేసి బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆగస్ట్ 2న లారీ చాప్టర్ 1 చూసి సపోర్ట్ చేస్తారని వేడుకుంటున్నాము. అందరూ చూస్తారని ఆశిస్తున్నామండి. అందరికీ నమస్కారం. నేను చంద్రశిఖ. We need your love and support. Please support us. August 2nd, Laurie Chapter. Please watch near it cinema. హీరోయిన్ హిందీ అమ్మాయి. హీరోయిన్ హిందీ అమ్మాయి. తను మన తెలుగు వాళ్ళని ప్రయత్నం చేశాము, దొరకలేదు, చేయలేదు. అండ్ వర్షాలు పడుతున్నాయి, షూటింగ్కి వెళ్ళాలి.
ఇమ్మీడియట్గా. సో అందుకు ఇమ్మీడియట్గా దొరికిన వాళ్ళతో చేశాము. బట్ తను చాలా ప్రాపర్గా సూట్ అయింది కథలో. తన పేరు వరలక్ష్మి, నా పేరు హర్షవర్ధన్. సినిమాలో హంటర్ అనమాట. చాలా కుటుంబ కథా చిత్రం, చాలా పెద్ద కథ, 3 గంటలు నిడివి ఉంది సినిమా. అండ్ 5 పాటలు 9 ఫైట్లు ఉన్నటువంటి చాలా గొప్ప సినిమా. చాలా బాగా చేశాము. దీంట్లో నేను కాక కొత్త వాళ్ళండి, కొత్త వాళ్ళకు నేను అవకాశం ఎక్కువ మందికి ఇచ్చాను. కొత్త వాళ్ళు ఉన్నారు అందరూ. అండ్ నేను యూట్యూబ్లో వీడియోలు చేసే అబ్బాయిని. సో యూట్యూబ్ ద్వారా వచ్చిన మనీతో ప్రతి రూపాయి కూడబెట్టి ఒక సినిమా చేశాను కృష్ణానగర్లో ఉంటూ. అండ్ అందరూ కొత్త వాళ్ళు సార్ ఇందులో. బట్ ప్రతి ఒక్కరు కూడా పాత్రలకు న్యాయం చేస్తారు, పాత్రల్లో సూట్ అవుతారు సార్. స్టోరీ వచ్చేసి లారీలో ఒక ప్రోడక్ట్ ఉంటుంది సార్, దేశ భద్రతకు సంబంధించింది. అండ్ అది వచ్చేసి దాని చుట్టూ గ్యాంగులు తిరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి కథ సార్ కంప్లీట్గా ఇది. అండ్ కుటుంబ కథా చిత్రం, రొమాన్స్, యాక్షన్, పాటలు, సెంటిమెంట్, కామెడీ ప్రతిదీ కూడా సమపాలల్లో మిక్స్ చేసి సినిమాని తీశాం సార్. నా పేరు శ్రీకాంత్ రెడ్డి, ఆసం సార్. బడ్జెట్ సుమారు 2 కోట్లయింది సార్ సినిమాకి. 5 లాంగ్వేజ్ల్లో చిత్రీకరించి విడుదలకు సిద్ధం చేశాం. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ. పాన్ ఇండియా సినిమా, లారీ చాప్టర్ 1. దానికి సంబంధించిన పాటలు, ట్రైలర్లు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. చూసి మాకు ఆగస్ట్ 2 సినిమాకు వచ్చి ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం సార్. చాప్టర్ 2 ఉంది సార్, అండ్ చాప్టర్ 3 కూడా ఉంది. దీని రిజల్ట్ బట్టి ప్రయత్నం చేయాలి సార్. లారీ చాప్టర్ 1 అని ఇప్పుడు ఒక పెద్ద కథ, ఒక పెద్ద తరహా సినిమా, పెద్ద హీరో చేసేటువంటి కథ ఇది. చాలా బాగా చేశాం సార్. ట్రైలర్, పాటలు వదలడం జరిగింది శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో. చాలా బాగా స్పందన వస్తుంది. నేను రాయలసీమ పిల్లగాన్ని, మీ ఇంట్లో మనిషిని అని ఆదరిస్తారని కొత్త వాళ్ళని ఎంతోమంది చూశారు, పెద్దవాళ్ళు చేశారు. అందరినీ మమ్మల్ని కూడా చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నామండి. థియేటర్ రిలీజ్ వెళ్ళిన తర్వాత అక్కడ రిజల్ట్ బట్టి అండ్ ఆల్సో పబ్లిసిటీ అవుతుంది కదా, దాని ద్వారా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది సార్. పక్కా తీసుకొస్తాం ఓటీటీలోకి, మంచి ప్లాట్ఫామ్లోకి. కులం పేరుతో దూషిస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్న బద్వేల్ శ్రీ కన్యకా పరమేశ్వరి హైస్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడు వెంకట సుబ్బారెడ్డిపై తక్షణ చర్యలు చేపట్టాలని బాధిత కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులను కోరారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ బద్వేలు శ్రీ కన్యకా పరమేశ్వరి హైస్కూల్లో గత 15 సంవత్సరాలుగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాగిపోగు సౌరి వాచ్మెన్గా పనిచేసేవారన్నారు. అయితే వెంకట సుబ్బారెడ్డి ప్రధానోపాధ్యాయుడిగా వచ్చిన తర్వాత ఆయన పట్ల తీవ్ర వివక్షత ప్రదర్శిస్తూ తీవ్ర మానసిక, శారీరక ఇబ్బందులకు గురి చేయడంతో భరించలేక మృత్యువాత పడ్డారన్నారు. అనంతరం వాచ్మెన్గా ఆయన కుమారుడు నియమితులైన ప్రధానోపాధ్యాయులు తన ధోరణి మార్చుకోక గౌరవ వేతనం కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేశారన్నారు. చివరికి ఉద్యోగం నుంచి తొలగించి తన వారికి ఇప్పించుకోవడం జరిగిందని అన్నారు. ఏ తప్పు చేయని వారి పట్ల ప్రధానోపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. కలెక్టర్ ఈ విషయంగా నివేదిక కోరిన ఎంఈఓ ప్రధానోపాధ్యాయులు కుమ్మక్కై ఉపాధ్యాయులను సైతం భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించారన్నారు. వెంకట సుబ్బారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు ఆయన అనుచరులతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన రక్షణ కల్పించాలని కోరారు. గతంలో వాచ్మెన్గా పనిచేసిన నాగిపోగు సౌరి కుమారుడికి తిరిగి విధులోకి తీసుకొని పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. బద్వేల్ నియోజకవర్గం బద్వేల్ జెడ్పీ హై స్కూల్ శ్రీ కన్యకా పరమేశ్వరి హై స్కూల్ నందు గత 15 సంవత్సరముల నుండి మాగిపోగు సౌరి ఆయన నైట్ వాచ్మెన్గా, డే వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నాడు. వసంత కుమార్ మేడం గారు అయితేనేమి, గంగులయ్య అయితేనేమి, పుల్లయ్య సార్ అయితేనేమి, వాళ్ళందరూ కూడా ఆయన్ను నియమించుకొని పెట్టుకోవడం జరిగింది. అయితే మధ్యలో జి వెంకట సుబ్బారెడ్డి అనే హెడ్ మాస్టర్ వచ్చినప్పటి నుంచి కుల వివక్షత చూపించి అనేక మానసిక శోభకు గురి చేశాడు. శారీరకంగా అయితేనేమి, మానసికంగా అయితేనేమి అన్ని విధాలుగా ఆయన్ను వైలెంట్ చేయడం వలన ఆ మానసిక శోభ ఎవరికి చెప్పుకోలేక కొడుకుతో చెప్పుకుంటే, సరేనైనా నా భార్య వికలాంగురాలు, మరి నేనేం చేయలేను, డిగ్రీ వరకు చదివి అని చెప్తే తను బాధపడి మానసిక శోభకు చనిపోయినాడు. డ్యూటీలో చనిపోయిన తర్వాత తన కుమారుని చేర్చుకున్న తర్వాత మరి 6 నెలలు ఊడిగం చేర్చుకున్నాడు హై స్కూల్ అంతా మొత్తం.
6 నెలలు చేపించుకుంటే వికలాంగురాలు 2 పిల్లోళ్ళు, ఆ పిల్లోళ్ళ బాధను తట్టుకోలేక దిగమింగి మరి ఉంటే ఈయనను కూడా సుధాకర్ను కూడా పిలిపించి అనేక వైలెన్స్ చేయడం జరిగింది. సార్ నేను నా భార్య బతకాలంటే వికలాంగురాలు సార్, నాకెవరు సార్ దిక్కు అని కాళ్ళు పట్టుకున్నాడు. మాది వాళ్ళకి కాకుండా ఎవరికైనా ఇస్తా అని అన్నాడు. మళ్ళీ అదే రెడ్డిని సర్పంచ్ని పిలుచుకొచ్చి చెప్పించినాడు. శ్రీనివాసులు రెడ్డిని పిలుచుకొస్తే అయ్యా 15 ఏళ్ళు వాళ్ళ నాయన డ్యూటీ చేసినాడు, మరి ఆ పిల్లోడు 6 నెలలు చేశాడు, మరి 1 నెల జీతం ఇచ్చి దాంట్లో కూడా లంచంగా తీసుకున్నావు, ఏమిటయ్యా నీ పరిస్థితి అని అడిగితే, నువ్వు నిజంగా రెడ్డివైతే నాకు సపోర్ట్ చెయ్యి, లేదంటే నేను చేయను, వాడిని కాకుండా నువ్వు ఎవరినైనా పెట్టు, నేను సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రజా సంఘాలు శరణ్యమంటూ దళిత సంఘాలు వివిధ పార్టీ నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు వినిపించుకున్నారు. వెంటనే మేమందరం కూడా సంపూర్తిగా ఎంక్వైరీ చేశాం. కన్జ్యూమర్స్ ప్రజా సంఘాలు, దళిత వేదికలు, అక్కడి నుంచి వామపక్ష పార్టీలు అన్నీ కూడా కలిసి నిజ నిర్ధారణ కమిటీ ఎవరుందో వాళ్ళు అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. అయితే టీచర్లందరూ కూడా మానసిక శోభకు గురి చేయడం వల్ల వాళ్ళు కూడా మాకు కొంతమంది నిజాలు చెప్పారు, కొంతమంది ఆయన చేసే పనులన్నీ కూడా చెప్పారు. దానివల్ల ఆ స్కూల్ కూడా చాలా బస్టు పట్టిపోయింది. అక్కడే ఆ స్కూల్ ముందరనే ఇప్పుడు ఎవరినైతే ఆన్లైన్లో పెట్టినాడో వాడు రాత్రి పూట్ల వాడు అక్కడ కొంతమందిని మూకుమ్మలను తెచ్చేది, సారాయి దాపేది, ఆన్నే అవాంఛనీయ సంఘటనలు చేస్తున్నాడు. అదే విధానంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేసేదానికి కూడా వాళ్ళు సిద్ధపడతారు. ఇలాంటి సమస్యలను అధికారుల దృష్టికి తెస్తే ఏ విధమైనటువంటి ఎదుర్కొనేదానికి కూడా వాళ్ళు మా మీద దాడులు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ సుబ్బారెడ్డి అనుచరులు. కాబట్టి సర్వోన్నత కడప జిల్లా అధికారులకు తెలుపుకున్న వెంటనే, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి తెలుపుకున్న వెంటనే ఆర్డర్స్ వేసి 3 రోజుల లోపల 3 రోజుల లోపల నాకు సమాచారాన్ని నా టేబుల్ మీద ఉండాలని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అయితే హెడ్ మాస్టరు, డిప్యూటీ డిఓ ఇద్దరు కుమ్మక్కై ఈ సాక్ష్యాలను ఈ టెంటను తారుమారు చేసి మరి కుమ్మకు చేసి తారుమారు చేసి ఈ పిల్లోనికి అది ఇవ్వకూడదని ఒక నెపంతో చేయడం జరిగింది. అందులో భాగము ఒక సాక్ష్యము, నిన్ను 1 నెలంతా నేను అడిగినాను, నువ్వు 27/6 తారీఖున నువ్వు ఆన్లైన్ చేసినావు, మేము పోయిన జూను 1వ తారీఖు నుంచి 22వ తేదీ వరకు నిన్ను మేము అడిగినాం. ఎమ్మెల్యే గారు విజయమ్మ గారి చేత ఫోన్ చేయించారు, అట్టే నితీష్ కుమార్ రెడ్డి చేత కూడా ఫోన్ చేయించారు. అయ్యా వాళ్ళు పేద పిల్లోళ్ళు, ఎస్సీలు, వాళ్ళకి సాయం చేయమని కూడా చెప్పారు. కానీ అవన్నీ కూడా హెడ్ మాస్టర్ తుంగలో దొక్కి తన దౌర్జన్యానికి, తన కుల వివక్షత మమ్మ చూపించినందుకు చాలా మేము ఇదైనాం. అందుకు కాబట్టి వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలి, వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి, వెంటనే చేర్చుకున్న పిల్లోని రద్దు చేయాలి, వెంటనే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవవేతనాన్ని స్కూల్లో అది 5 నెలలది చెల్లించాలి. మాకు ఎలాంటి బద్యోళ్ళ అవాంఛనీయ సంఘటన జరగకుండా సుబ్బారెడ్డి అనుచరులతో కానీ వాళ్ళ రౌడీజన్ మూకుమ్మలతో కానీ ఎలాంటి జరగకుండా మాకు తగు రక్షణ కల్పించాలి కడప జిల్లా కలెక్టర్ గారు, కడప జిల్లా ఎస్పీ గారు. కాబట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా బద్వేలి మండలంలో ఉన్నటువంటి శ్రీ కన్నికా కర్మేశ్వరి పాఠశాల నందు గత 15 సంవత్సరాల నుంచి మా నాయన డే నైట్ డ్యూటీ చేస్తూ ఉన్నాడు. 2000 మాయిభోగి శౌరి అనే మా తండ్రి గారు గత 15 సంవత్సరాలు అక్కడ డే నైట్ డ్యూటీ చేస్తున్నాడు. 2023 7వ నెలలో 24లో మా నాయన చనిపోవడం జరిగింది. మా నాయన చనిపోయిన అనంతరము ఆ డ్యూటీని నాకు అప్పచెప్పడం జరిగింది. అనేక విధాలుగా మా నాయన్ను అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్, కొత్తగా ఛార్జ్ తీసుకున్నటువంటి హెడ్ మాస్టారు అనేక విధంగా కుల వివక్షను చూపి మా నాయన్ను కానీ వేధించడము, మానసికకు గురి చేయడం జరిగినది. ఎంతో ఆవేదనతో మా నాయన గారి నా దగ్గరికి వచ్చి, నాయన మరి ఇటు చేస్తాను సారు, మాది వల్ల మని మమ్మల్ని ఇబ్బంది పెడతానంటే, నాయన ఎట్లా ఒకటి చేయనా, మన పరిస్థితి బాగాలేదు, మన భార్య వికలాంగురాలు కదా, ఎట్లా ఒకటి చేయని చెప్పడం జరిగింది. మా నాన్న చనిపోయిన అనంతరం కూడా నేను ఆ డ్యూటీలో కొనసాగుతూనే ఉన్నాను. ఇప్పటిదాకా డ్యూటీ చేస్తూనే ఉన్నాను. 5 నెలలు నా చేత డ్యూటీ చేయించుకొని 1 నెల నాకు చెక్కు రూపంలో 5,000 ఇచ్చి
మళ్ళీ 2000 తీసుకొచ్చి నాకు ఇవ్వు అని చెప్పడం జరిగింది. ఎందుకు సార్ మళ్ళీ మీకు 2000 నాకు 5000 కదా అని అంటే, లేదు నీకు ఏదైనా జాబ్ అవుట్సోర్స్ కింద పెడితే నీకు ఖచ్చితంగా పెడతాను నాకు తెచ్చి అనడం జరిగింది. నేను అతనికి మళ్ళీ తీయడం జరిగింది. అయిన తర్వాత అవుట్సోర్సింగ్ జాబ్ వచ్చినప్పుడు వేరే అతనికి ఇవ్వడం జరిగింది. ఎందుకు సార్ ఇలా చేశారు మీరు, నేను నిన్ను నమ్ముకోనినా కదా, మేమే కదా డ్యూటీ చేస్తున్నాను అంటే, నేను మీ ఎస్సీల గీను మాదిగ మాలలో అసలు గీయను, నీ దుక్కున్న చోటు చెప్పుకోపో అని చెప్పడం జరిగింది. ఎందుకు సార్ అలా మాట్లాడతావు, నేను డ్యూటీ చేసినా కదా, ఏమి డ్యూటీ చేయను అతనికి కొత్త అతనికి అతనిది పొరాల్లో అయితే అతనికి ఇవ్వడానికి కారణం ఏముంది సార్, నేనేమన్నా తప్పు చేసినా ఇక్కడ అని అడగడం జరిగింది. నువ్వు ఎక్కువ మాట్లాడేది తీయడా, నీ దిక్కున్న చోటు చెప్పుకోపో అని చెప్పడం జరిగింది. సరేనని నేను దళిత సంఘాల దగ్గరికి పోయి నా బాధను చెప్పుకోవడం జరిగింది. వాళ్ళని కూడా తీసుకొని పోయినప్పుడు వాళ్ళు మాట్లాడిన తర్వాత, నీ దళితుల దగ్గర నన్ను తీసుకొని వచ్చి నన్ను రౌడీజం చేయడానికి నువ్వు వచ్చినవా, నీ దిక్కున్న చోటు చెప్పుకోపో అని అడగడం జరిగింది. అయ్యా మేము పేదవాళ్ళము, నా భార్య వికలాంగురాలు, నాకు 2 ఆడపిల్లలు సార్, నేను బతకలేకుండాను, నాకు ఇదే జీవాధారం సార్, దయ ఉంచి నాకు ఈ పోస్ట్ ఇవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మీ దండం పెట్టుకుంటాను సార్ అని వేడుకున్నదే కాకుండా మళ్ళీ మా సర్పంచ్ ద్వారా కానీ శ్రీనివాసరెడ్డి ద్వారా చెప్పించినాను. శ్రీనివాసరెడ్డి ఫోన్ చేసి, మా పిల్లగాడు మీ దగ్గరనే పనిచేసిండు కదా, వాళ్ళ నాయన కానీ పనిచేసిండు కదా, ఎందుకు ఆ పిల్లని మీద అంత వివక్ష చూపిస్తున్నావు నువ్వు, కొత్తవానికి ఎందుకు అవకాశం అక్కడ ఇస్తావు నువ్వు, అతను డ్యూటీ చేస్తుండగా కానీ వేరే అతన్ని ఎట్లా జాయిన్ చేసుకుంటావు అని ఆయన అనడం జరిగింది. ఈ స్కూలు నాది, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను ఇచ్చుకుంటానా, ఆ మాది జాతి కులానికి తప్ప వేరే వాళ్ళని ఎవరికైనా చెప్పు, మన ఇద్దరం రెడ్డి గాలమే, ఏ కులాన్ని చెప్పు నేను పెట్టుకుంటాను, ఆ కులం అయితే వద్దు అని చెప్పడం జరిగింది. నేను కానీ ఇతని మీద సుబ్బారెడ్డి సార్ అనే హెడ్ మాస్టర్ మీద కులవివక్షణ కింద నన్ను అనేక విధాలుగా గురి చేస్తున్నాడు. నన్ను వాళ్ళ అనుచరులను పెట్టి నన్ను బెదిరించడం కూడా జరుగుతూ ఉన్నది, నిన్ను చంపేస్తాము, నువ్వు సార్ చెప్పినట్టు బెదిరించడం కానీ జరుగుతుంది. తక్షణమే అతన్ని సస్పెండ్ చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎస్టీ కేసు అతని మీద నమోదు చేయాలి. విధి నిర్వహణలో ఎటువంటి డ్యూటీ చేయకుండా కొత్తగా ఎక్కించినటువంటి సీనును తొలగించి ఆ పోస్టును నాకు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. దళిత సంఘాలు అనేక విధాలుగా దళిత సంఘాలను కానీ నేను వేడుకోవడం జరిగింది. అందరూ నాకు సపోర్టు. ఈ వీడియో అందరూ కానీ నేను వేడుకుంటున్నాను. డిప్యూటీ డిఓ కానీ విచారణ అనంతరం వచ్చి నాకు కానీ న్యాయం చేస్తానని చెప్పి, తర్వాత అతను కూడా ఒక్క మాట కానీ నాకేం తెలియకుండా వాళ్ళిద్దరూ హెడ్ మాస్టర్ డిప్యూటీ డిఓ కుమ్మక్కయ్యి నన్ను అనేక విధాలుగా ఇబ్బంది చేస్తున్నారు. దీన్ని తక్షణమే పై అధికారులు స్పందించి నాకు తగు న్యాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం తమ వినియోగదారులకు అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కడప సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ నిర్వాహకులు సూచించారు. కడప నగరం బస్టాండ్ వద్ద గల సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆషాఢ మాసం బిగ్ కిలో సేల్స్ కొనసాగుతున్న తరుణంలో షోరూం నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. తమ సంస్థ యాజమాన్యం భారీ తగ్గింపు ధరలతో సరికొత్త ఆఫర్లను ప్రకటించిందన్నారు. 66% వరకు తగ్గింపు ధరలకు అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ను విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు. అంతేకాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డులపై ఈఎంఐ నగదు సౌకర్యం కల్పించడంతో పాటు 5,000 వరకు తక్షణ డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు వెరైటీలతో కూడిన సరికొత్త స్టాక్ను అందుబాటులో ఉంచడం జరుగుతుందని వారు వివరించారు. ప్రస్తుతం అందిస్తున్న కిలో సేల్ ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించామని తెలిపారు. తమ షోరూంలో అందిస్తున్న ప్రత్యేక సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కొనుగోలుదారులు ఆషాఢ మాసం కిలో సేల్ పట్ల తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో షోరూం ప్రతినిధులు, సిబ్బంది, కొనుగోలుదారులు పాల్గొన్నారు. నాకు ధైర్యం ఉండేది కాదు, శక్తి ఉండేది కాదు.
ఇది కొట్టి అది కొట్టి అది కూడా కొట్టి మేడం ఇది వచ్చి మీకు కేజీ ఆంగ్లారిక్ 405 గ్రాములు ఇది వెయిట్ దీని రేట్ 270 అది యాక్చువల్లీ కేజీ రేట్ వచ్చి మీకు 650 కేజీ మందులు దాని కేజీ 900 చెప్తా కింద ఒకసారి లేదు కొంచెం ప్రాక్టీస్ ఓపెన్ చేద్దామన్నా చూడండి చేసి
కనపడాలి వెళ్ళిపోవచ్చు నుంచి స్టార్ట్ చేయాలి రౌండ్ సపోలో షర్టు రేవతి రేవతి ఆఫర్ బాగుంది. పట్టు శారీస్ పైన కూడా ఆఫర్ ఉన్నాయి. బాగుందండి. పట్టు శారీస్ మీద కూడా ఆఫర్ ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగున్నాయి. అన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయి. అన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయి. లేదు ఏం లేదు, అందరూ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఆఫర్ చాలా బాగుందండి. ఏం ఆఫర్స్? అన్నీ ఉన్నాయండి. జెంట్స్ వేర్ ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, శారీస్ ఉన్నాయి. శారీస్ కానీ చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. దానికి చూస్తుంటే ఒకటి అనుకుంటే 10 తీసుకునేటట్లే ఉన్నాయి ఇక్కడ. అలాగే అండి, బాగున్నాయండి. ఆఫర్ బాగానే ఉంది. చూస్తున్నాను. ఎలాంటి ఆఫర్లు పెట్టారు మీకు? ఇక్కడ ఎలాంటి ఆఫర్లు పెట్టారు? ఇక్కడ ఎలా అంటే కేజీ సేల్స్ ఉన్నాయి. మామూలు వాటి మీద 50% ఆఫర్స్ ఉన్నాయి. ఏ శారీస్ మీద మీకు కిలో సేల్స్ అమ్ముతున్నారు? రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయి చెప్తాము. కలర్స్, రేటు, డిజైన్లు చాలా బాగున్నాయి. ఏమేమి ఆఫర్లు పెట్టారు?
మెత్తని చీరలు పెట్టలేను, కాటన్ చీరలు, పట్టు చీరలు 20%, 40%, 70%. కిలో సేల్స్ కూడా ఉన్నాయి. ఇంకా మేము చూడాలి. అవి బాగున్నాయి ఆఫర్స్. 2 అట్లా వస్తున్నాయి. 2 వస్తున్నాయి. పట్టులో అయితే 2 వస్తున్నాయి. మెత్తని చీరలు అయినా చూడలేదు. ఇంకా బాగున్నాయి, చాలా బాగున్నాయి. నేను ఇంకా వచ్చి చూడలేదు, ఇప్పుడే వచ్చాను కదా, అందుకు బాగున్నాయి. కేజీ సేల్ బాగున్నాయి. 50% ఆఫర్ ఉన్నాయి. కిలో సేల్స్ ఉన్నాయి. 50% ఆఫర్ ఉంది, 70% ఆఫర్ ఉంది. చాలా బాగున్నాయి శారీస్. ఆషాఢ మాసం సేల్ బాగుంది. చాలా బాగున్నాయి శారీస్. కిలోకి 2, 3, 1 వెయిట్ని బట్టించి ఉన్నాయి. ఎక్కువ 2, 3 తూగుతున్నాయి. చాలా బాగున్నాయి. కిలోకు 2, 3 శారీస్ వస్తున్నాయి. ఓకేనా, హ్యాపీ ఫీల్. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ ఆషాఢ మాసం బిగ్ కిలో సేల్కి స్వాగతం. సో మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ ఆషాఢం సేల్ నడుస్తుంది. తూకం పద్ధతిలో అంటే కేజీ పద్ధతిలో మనం ఇవ్వడం అనేది జరుగుతుంది శారీస్ని. సో మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అలాగే ఈ ఆఫర్ని మనం ఈ మంత్ అంటే ఆగస్ట్ మంత్ 31 వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో మీరు ఒక కేజీ శారీ అనేది 450 దగ్గర మొదలవుతాయి, అప్ టు 2800 వరకు ఉన్నాయి. అంటే ఒక శారీ ఒక వెయిట్ వచ్చేసి మీకు సుమారుగా 300 గ్రామ్స్ అలా పడుతుంది. అంటే మీకు ఒక కేజీకే 4 శారీస్ వస్తాయి. అంటే ఒక 100 రూపాయలు 150 రూపాయల్లోనే మీకు రెగ్యులర్ సింథటిక్ శారీస్ కానీ, హ్యాండ్లూమ్ కానీ, అలాగే సాఫ్ట్ సిల్క్ కానీ, హై ఫ్యాన్సీ పట్టు శారీస్లో కూడా మీకు దొరుకుతాయండి. ఈ అవకాశాన్ని కడప ప్రజలందరూ వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మనకి వీటితో పాటు HDFC ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అనేది కూడా ఉందండి. సో HDFC వచ్చేసి అప్ టు 5000 వరకు కూడా మీకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అలాగే స్టేట్ బ్యాంక్ 5% వరకు కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీకు వచ్చే దాంట్లో తగ్గి వస్తుంది. అలాగే గిఫ్ట్ వచ్చారు 1500 వరకు బజాజ్ కార్డు కనుక యూజ్ చేస్తే 1500 గిఫ్ట్ వచ్చే వరకు మీకు తగ్గుతుందండి. సో ఈ అవకాశం అన్నీ వినియోగించుకోవాలని, వాటితో పాటు మనకి పాయింట్స్ కూడా వస్తాయి. మీరు షాపింగ్ చేస్తే మీకు పాయింట్స్ కూడా వస్తాయి. ఆ విధంగా కూడా డిస్కౌంట్ ఉంటాయండి. సో మేము ఇచ్చే ప్రతి పర్చేజ్ మీద కస్టమర్ బెనిఫిట్ జరగాలని అన్ని యాంగిల్స్లో కూడా పూర్తి స్థాయిలో డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది సౌత్ ఇండియా అన్ని చోట్ల జరుగుతుంది, అన్ని స్టేట్స్లో ఉన్న సౌత్ ఇండియాలో జరుగుతుంది. ఈ అవకాశం మనకి ఈసారి కడపలో మనకు వచ్చిందండి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమాజంలోని పేద వర్గాలకు తమ వంతుగా అండగా నిలబడి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరంగా ఉందని PVR ట్రస్ట్ ప్రతినిధి పోతుల వెంకటరామరెడ్డి తెలిపారు. కడప నగరం 7 రోడ్ల కూడలిలో PVR గ్రాండ్ ఇన్ లాడ్జ్ ఏర్పాటు చేసి నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వెంకటరామరెడ్డి పేదలకు అల్పాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు పోతుల చిన్నబాబులరెడ్డి కంచెమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా తాము సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా వివిధ వర్గాలకు చేయూతనందించడం జరుగుతుందన్నారు. తన సంపాదనలో కొంత భాగాన్ని పేద వర్గాలకు వెచ్చించాలని భావిస్తూ అన్న, వస్త్రదానాలు, పేద పిల్లలకు చదువులకు పుస్తకాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత పెద్దన చేయాలని భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు అన్ని వసతులతో కూడిన ఏర్పాటు చేసిన PVR గ్రాండ్ ఇన్ హోటల్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పోతుల వెంకటరామరెడ్డి కుటుంబ సభ్యులు, సహచరులు, ఇంకా బంధుమిత్రులు పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణస్వామి. స్వామి పోతుల వెంకటరామరెడ్డి అయిన నేను 1 ఇయర్గా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఈరోజు శుభ సందర్భం ఏమంటే PVR గ్రాండ్ ఇన్ అని లాడ్జీ ఓపెన్ చేశాను. అది 30 రోజులు అయినది. ఈ 30 రోజుల శుభ సందర్భంగా ప్రజలకు ఒక అన్నదానం చేయాలని చెప్పేసి అల్పాహారము ఈరోజు చేస్తున్నాను. ఇలాగానే ప్రతి ఒక్క నెల అమావాస్యకు, పౌర్ణమికి నెల అన్నదానం చేయాలని మా తల్లిదండ్రి కోరిక ప్రకారం పోతుల చిన్నబాబులరెడ్డి కంచెమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నేను ట్రస్ట్ ఓపెన్ చేసి పేద పిల్లలకు చదువులకు బుక్కులు అయితేనేముంది, రక్తదానం అయితేనేముంది, భోజనాలు అయితేనేముంది, వస్త్రాలు అయితేనేముంది, ఇట్లా ప్రతి ఒక్కటి ఒక చదువుకి ఎడ్యుకేషన్కి కానీ ప్రతి ఒక్కరికి ఏది అవసరం పడినా నా వంతు నా కష్ట జీవితంలో సంపాదించిన దాంట్లో కొద్దిగా
దానికి పెట్టాలని చెప్పేసి నేను 40 సంవత్సరాలుగా శబరిమల మాల వేసుకొని పోతూ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఇలాగానే ఆ భగవంతుడు నాకు ఆయుర ఆరోగ్యత ఇచ్చి ఇంకా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆ అయ్యప్ప ఆశీర్వాదం నాకు ఎలవేళలా ఉండాలని చెప్పేసి మన కడప ప్రజలకు నేను అనుకూలంగా ఇప్పుడు ఒక లాడ్జీ కట్టాను. మంచి మన కడపలో అంత వసతులు గల లాడ్జీ పీవీఆర్ గ్రాండిన్ మా బిల్డింగ్ పైన పోతుల ట్రావెల్స్ పైన అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా వచ్చి మీ అందరి సహకారాలు మాకు కావాలని చెప్పేసి ఎంతో బస్సులు ఉన్నప్పుడు మాకు సహాయసహకారాలు చేశారు. ఎన్నో వ్యాపారాలు చేశాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలే శ్రీరామ రక్షగా నేను ప్రజల కోసము ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తాను. ఇది ఇట్లా జరగాలని చెప్పేసి నేను మరీ కోరుకుంటున్నాను ఈ ప్రజలను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి బహిష్కరించబడిన ఆస్కార్ రావు, శ్రీకాంత్ రాజులు రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణరావును సంఘం నుంచి బహిష్కరించారనడం హాస్యాస్పదమని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్, కార్యదర్శి సుదర్శన్ రెడ్డిలు తెలిపారు. కడపలోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆస్కార్ రావు గత 6 నెలలుగా సంఘ కార్యక్రమాలలో పాల్గొనకుండా అధ్యక్షులు సూర్యనారాయణరావుపై అక్రమ కేసులు పెట్టినప్పుడు అక్రమ మార్గంలో అధ్యక్ష పదవి చేపట్టాలని సమావేశం పెట్టి అభాసు పాలయ్యారన్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయ సమస్యలపై సూర్యనారాయణ పోరాటం చేస్తుంటే ఆస్కార్ రావు సంఘ సభ్యులను బెదిరించి సంఘం నియమావళిని ఉల్లంఘించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంతో అంటకాగుతూ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీసేలా ఐక్యవేదిక సమావేశాలకు హాజరు కాకుండా గత ప్రభుత్వానికి లాభం చేకూరేలా ఆయన ప్రవర్తించిన తీరు అందరికీ తెలిసిందేనన్నారు. ఆయన నిజ స్వరూపాన్ని గమనించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాలు మిమ్మల్ని బహిష్కరించిన తర్వాత మీడియా సమావేశాలు నిర్వహించడానికి ఆయనకు అర్హత లేదన్నారు. సూర్యనారాయణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలపై గత వైసీపీ ప్రభుత్వంతో పోరాటం చేసి వ్యక్తిగతంగా సంఘపరంగా కేసులు ఎదుర్కొన్నారని అన్నారు. సంఘం మిమ్మల్ని బహిష్కరించిన తర్వాత కూడా అధికార దాహంతో ప్రధాన కార్యదర్శిగా కొనసాగాలన్న మీ దుర్బుద్ధిని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు గమనిస్తున్నారని తెలిపారు. సూర్యనారాయణ నాయకత్వం పట్ల తమకు సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నామని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు ఇంకా పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. పత్రికా మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ, నిన్న ఆస్కార్ రావు గారు మాజీ జనరల్ సెక్రటరీ రాష్ట్ర సంఘానికి సంబంధించిన వారు ఒక సమావేశం, పత్రికా సమావేశము, మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా గౌరవ అధ్యక్షులైనటువంటి సూర్యనారాయణ గారిని అధ్యక్ష పదవి నుంచి బహిష్కరిస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఈరోజు కడప జిల్లా కార్యవర్గం నుంచి ఆస్కార్ రావుకు మా సభ్యులందరికీ తెలియజేయడం ఏమంటే, 22వ తారీఖున రాష్ట్ర కార్యవర్గంలో దరిదాపు 75 మంది సభ్యులున్న రాష్ట్ర కార్యవర్గంలో 70 మంది సభ్యులు హాజరయ్యారు. ఒక 5 మంది సమయం సరిపోక వాళ్ళు రాలేకపోయారు. వీళ్ళందరూ కలిసి 22వ తేదీ ఆస్కార్ రావు గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా చీఫ్ సెక్రటరీ గారికి, సెక్రటరీ జీఏడీ సర్వీసెస్ వారికి, మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సూర్యనారాయణ గారికి సమర్పించాము. అదేవిధంగా ఆస్కార్ రావు గారు ఎవరినైతే అధ్యక్షులుగా ప్రకటించుకుంటున్నారో శ్రీకాంత్ రాజు అనే వ్యక్తిని 4 నెలల క్రితము రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బహిష్కరించడం జరిగింది. ఆ సమావేశానికి ఆస్కార్ గారు కూడా అటెండ్ అయ్యి ఆ ఈసీ రిజల్యూషన్లో సంతకాలు పెట్టడం కూడా జరిగింది. అయితే ఆస్కార్ రావు గారు గత 6 నెలలుగా ఎక్కడున్నారో తెలియదు, సంఘ కార్యక్రమాలు ఎక్కడా పాల్గొనలేదు. పైపెచ్చు గత ప్రభుత్వంలో అక్రమ కేసులు, సూర్యనారాయణ గారిపై అక్రమ కేసులు గత వైసీపీ ప్రభుత్వం పెట్టినప్పుడు ఈ ఆస్కార్ గారు వైసీపీ ప్రభుత్వంతో అంటగాగి అధ్యక్ష పదవిని చేపట్టాలనే దుర్బుద్ధితో ఆ రోజు ఒక ఈసీ మీటింగ్ జరపడం జరిగింది. అయితే అప్పట్లో ఉన్న ఈసీ మెంబర్లందరూ కూడా దాన్ని తిరస్కరించి ఈ ఆస్కార్ గారికి బుద్ధి చెప్పడం జరిగింది. అయినా కూడా 6 నెలలుగా సూర్యనారాయణ గారు ఈ రాష్ట్రంలో పర్యటిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల పెన్షన్ల సమస్యలపై 1వ తేదీ జీతాలు రావాలని, గత ప్రభుత్వంలో జీపీఎఫ్ సొమ్ములు ప్రభుత్వం అపహరించిందని, మేము క్రిమినల్ కేసులు సైతం ప్రభుత్వం మీద పెడతామని చెప్పేసి చెప్పడము, అలాగే 1వ తేదీ జీతాలు రావాలి, సిపిఎస్కు చట్టబద్ధత లేదని చెప్పేసి ఇటువంటి అన్ని సమస్యలపైన 6 నెలల కాలంగా
రాష్ట్రమంతా ఊరు వాడ సభలు పెట్టి తిరుగుతూ ఉంటే ఆస్కారు గైర్హాజరు కావడము, మరియు గైర్హాజరు కావడమే కాకుండా సభ్యులందరినీ కూడా పక్కదోవ పట్టించే విధంగా, అంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే వస్తుంది, మీరందరూ సూర్యనారాయణ గారి మీటింగులకు అటెండ్ అయితే మీరు ఇబ్బందుల్లో పడతారని ఉద్యోగులను బెదిరించి సంఘ నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించారు. అటువంటి వారిని మేము ఆల్రెడీ 22 తేదీ బహిష్కరించాము. మీకు నియమావళి నిబంధనలు తెలియకుండా మీరొక్కరే రాష్ట్రంలో 26 జిల్లాలో రాష్ట్ర ఈసీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 23 మంది ఉంటే ఏ ఒక్కరు కూడా మీ పక్కన లేకుండా ఆస్కార్ గారు మీటింగ్ పెట్టేసి సూర్యనారాయణ గారు తొలగిస్తానమనడము చాలా హాస్యాస్పదము. దరిదాపు 35 సంవత్సరాల సర్వీస్ ఉందని చెప్పుకునే ఆస్కార్ రావు మరి సంఘ నియమావళి కానీ ఆ బైలా కానీ ఈసీ మీటింగ్ ఏ విధంగా జరపాలి కానీ ఎవరు జరుపుతారనే విషయాలు తెలియకుండా మీరొక్కరే ఒక 25 మంది ఉద్యోగులను పక్కన పెట్టుకొని ఏపీజీఏ కార్యవర్గానికి ఏమాత్రమో సంబంధం లేని వ్యక్తులు మీ దగ్గర పెట్టుకొని సూర్యనారాయణ గారిని తీసేస్తామనడము మీకు మరి ఆ సీనియారిటీ మీకు సంబంధించి ఉద్యోగ సంఘాలకు సంబంధించి మీకు అవగాహన ఉందో లేదో ఇక్కడే అర్థమైపోతూ ఉంది. కాబట్టి సూర్యనారాయణ జోలికి రావడం కానీ, మిమ్మల్ని బహిష్కరించాము, ఆస్కార్ గారిని మేము బహిష్కరించాము, ఏపీజీఏ సంఘం జోలికి కానీ సూర్యనారాయణ గారి జోలికి రావడం కానీ అటువంటి ప్రస్తావనలు చేస్తే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సూర్యనారాయణ గారి జోలికి వస్తే మరొక విషయం ఏమంటే, గత 6 నెలలుగా మీటింగ్ రాకపోను తను ఎస్సీ కులం చెందినవాడిని అని చెప్పుకుంటూ సూర్యనారాయణ గారిపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నాడు. ఈ విషయం తెలిసి మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి ఆఫీస్ బేరర్లకు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులము మేమందరం కలిసి కూడా ఎస్సీ కమిషన్ వారికి కూడా విన్నపం చేయడం జరిగింది. అయ్యా, ఈ విధంగా ఆస్కార్ గారు సూర్యనారాయణ గారిని ఎస్సీ కేసు పెడతాం బెదిరిస్తున్నారు, మేమందరం ఎస్సీలు అయిన వాళ్ళందరం కూడా సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో సమర్థవంతంగా పనిచేస్తున్నాము, గౌరవప్రదమైన పదవుల్లో సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాము, గౌరవప్రదంగా ఉన్నామని కూడా తెలియజేశాం. సో ఆస్కార్ గారికి మా సభ్యులకు తెలియజేసామనగా, ఆస్కార్ గారు ఈ సంఘానికి ఏపీజీఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఏమాత్రము సంబంధం లేదు. ఆయన మాజీ ప్రధాన కార్యదర్శి మాత్రమే. శ్రీకాంతరాజును ఆల్రెడీ 4 నెలల క్రితం తీసేశాము. ఆస్కార్కు చేతనైతే అతనికి నిజంగా బలగం ఉందని నిరూపించుకోవాలనుకుంటే ఈ రాష్ట్రంలో తాలూకా స్థాయిలో 19 మంది, అంటే 26 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో 7 నుంచి 8 తాలూకాలు ఉంటాయి, 26 జిల్లాలు ఉన్నాయి, రాష్ట్ర కార్యవర్గం ఉంది. వీటన్నిటిలో పనిచేసే ఏ ఒక్క కార్యవర్గ సభ్యుని నీ పక్కన కూర్చోబెట్టుకోగలిగితే, ఒక్క సభ్యుని, అంటే జిల్లా తాలూకాలో 19 మంది, అట్లా 8 తాలూకాలు ఒక జిల్లాకు, 26 జిల్లాలు ఒక రాష్ట్ర కార్యవర్గం, దీంట్లో ఏ ఒక్కరిని నీ పక్కన కూర్చోబెట్టగలిగినా కూడా నీకు అంతో ఇంతో సంఘం మీద అవగాహన ఉందని మేము భావించాల్సిన తప్ప నీకు సంఘాల మీద అవగాహన లేదు. నీవు అధ్యక్షుడు కావాలని దుర్బుద్ధితో సూర్యనారాయణ గారిపై అక్రమ కేసులు పెట్టినప్పుడు అక్రమంగా అధ్యక్ష పదవి చేపట్టాలని దుర్బుద్ధితో నువ్వు చేసుకునే సంఘ బైలాను వ్యతిరేకించి, బైలాను ఉల్లంఘించి నీ పైన చర్యలు తీసుకునే విధంగా నువ్వే పాల్పడినావని తెలియజేస్తున్నావు. అదేవిధంగా సూర్యనారాయణ గారు అధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పుడు లెటర్ ప్యాడ్లను అధ్యక్షుడి పేరు లేకుండా ప్రధాన కార్యదర్శి అనే పేరు పెట్టుకొని లెటర్ ప్యాడ్లను తన ఇష్టానుసారంగా వాడుకోవడం జరిగింది. అదేవిధంగా తన సొంత జిల్లా కాకినాడ జిల్లాలో సంఘ బైలాకు వ్యతిరేకంగా వైద్య ఆరోగ్య శాఖకు దాదాపు 46 మందికి ట్రాన్స్ఫర్ కాకుండా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది ఈయన ఆధ్వర్యంలో. ఇటువంటివన్నీ ఉల్లంఘన కార్యక్రమం చేపడతా ఉంటేనే ఆస్కార్ను తీసేయడం జరిగింది. ఈరోజు మీరు ఆస్కార్ బయటికి వచ్చి సూర్యనారాయణను తప్పిస్తున్నాము, బహిష్కరిస్తున్నాము అనే స్థాయి మీకు లేదు. మిమ్మల్ని మరొకసారి ఇటువంటి మీటింగులు పెట్టడం కానీ ఇటువంటి చర్యలు మీరు చేపడితే మా ఏపీజీఏ సంఘం నుంచి, కడప జిల్లా నుంచి, రాష్ట్ర సంఘం నుంచి తీవ్రమైన పరిణామాలు ఆస్కార్ ఎదుర్కొంటారని చెప్పేసి ఆస్కార్కు తెలియజేస్తూ, అదేవిధంగా సభ్యులందరూ కూడా ఇది గమనించి ఏ సంఘ కార్యక్రమాల్లో ఆస్కార్ను కూడా ఇన్వాల్వ్ చేయొద్దని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులు చాలా విధాలుగా ఇబ్బంది పడినారు.
ఉద్యోగస్తులకు రావాల్సిన రాయితీలు రాకపోను, ఉన్న రాయితీలు పోగొట్టుకున్నారు. అలాంటి సమయంలో మిగతా సంఘ నాయకులు, ఏ సంఘ నాయకులు కూడా దీన్ని ప్రశ్నించలేదు. ప్రశ్నించకపోను ఆ గత ప్రభుత్వంతో అంటగాడి వాటితో కలిసి ఏ పని చేయకున్నా కూడా పని చేస్తున్నారని ప్రభుత్వానికి అనేక విధాలుగా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. తరువాత ఇటువంటి సందర్భంలో మా సూర్యనారాయణ సారు రాష్ట్ర అధ్యక్షులు ఉద్యోగస్తులకు మేలు చేయాలనే ఉద్దేశంతో 1వ తేదీ జీతాలు రావాలని అప్పుడు ప్రభుత్వంలో మన గవర్నర్ గారిని కలిశారు. ఆ గవర్నర్ గారిని కలిసిన సందర్భంలో ఆ రాష్ట్ర ప్రభుత్వము కక్షపూరితంగా మా సూర్యనారాయణ గారిపై కేసు పెట్టినారు. అటువంటి సందర్భంలో రాష్ట్ర అధ్యక్షులపైన కేసు పెట్టినప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆస్కార్ రావు తోడు ఉండాల్సింది పోనిచ్చి అతనిని ఏ విధమైన తోడ్పాటు పోకుండా ఆ రాష్ట్ర అసోసియేషన్ను తన చేతికి చిక్కించుకోవాలని నానా రకాలుగా కుటిలత్వంగా ప్రవర్తించాడు. ఆ విధంలో అతను 2 సార్లు రాష్ట్ర కార్యవర్గ మీటింగ్ పెట్టాడు. కానీ ఏ జిల్లా నాయకుడు కానీ రాష్ట్ర నాయకులు కానీ అతనికి సపోర్ట్ చేయకపోవడంతో అతను చేసేది ఏమీ లేక ఆ సందర్భంలో గంభనున్నాడు. కానీ ఇలా నానా రకాలుగా మన అసోసియేషన్లో కుటిలత్వంగా ప్రవర్తిస్తుంటే రాష్ట్ర నాయకులు తర్వాత జిల్లా నాయకులందరము 20వ తేదీ నాడు మీటింగ్ సమావేశం పెట్టుకొని ఇటువంటి నాయకుడు మన అసోసియేషన్లో ఉంటే చాలా ఇబ్బందికరంగా చాలా విధాలుగా నష్టపోతామని అందరము లిఖితపూర్వకంగా అందరూ సంతకాలతో మా రాష్ట్ర అధ్యక్షునికి అతన్ని రాష్ట్ర కార్యదర్శిగా తొలగించాలని కోరుకుంటూ లెటర్లు ఇచ్చాము. కాబట్టి ఆయన ఆ విధంగా అతన్ని తొలగించినాము. అతనికి ఇప్పుడు ఈ రాష్ట్ర కార్యవర్గంతో ఈ రాష్ట్ర కార్యవర్గంతో కానీ ఈ అసోసియేషన్తో కానీ ఎటువంటి సంబంధం లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గత 6 నెలలుగా అసోసియేషన్ మన ఏపీజీఏ సంఘానికి దూరంగా ఉన్న ఆస్కార్ రావు గారు, శ్రీకాంతరాజు గారు ఈరోజు నిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని మా రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారిని బహిష్కరించామని, అలాగే నాగసాయి గారిని బహిష్కరించామని వాళ్ళు పత్రికా ప్రకటనలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం చాలా హాస్యాస్పదము. తర్వాత ఈ విషయాలను మేము మా జిల్లా నుంచి ఖండిస్తున్నాము, అలాగే వ్యతిరేకిస్తున్నాము. ఓకే. రాష్ట్రంలోని పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర పెన్షనర్స్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు. కడపలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత ప్రభుత్వంలో తాము అనేక సమస్యలతో సతమతమయ్యేవారమని, ఈ క్రమంలో తమ పార్టీ పెద్దలతో పాటు రాష్ట్రంలోని పెన్షనర్లు కష్టపడి పనిచేసి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవడం జరిగిందన్నారు. ఈ క్రమంలో తాము ముఖ్యమంత్రిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తాము చేసిన కృషిని వివరించగా సంతోషం వ్యక్తం చేశారన్నారు. ఇదే తరుణంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. ఈ మేరకు ఆయన పెన్షనర్లకు సంబంధించిన డిఏ అరియర్స్తో పాటు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పెన్షనర్లకు సకాలంలో పెన్షన్ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే తమ సూచనలు, సలహాలు సైతం సావధానంగా వినడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. తమ ప్రయోజనాలు కాపాడేలా కృషి చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు పెన్షనర్లు పాల్గొన్నారు. మాకు అన్ని పెన్షనర్స్కు అన్ని బెనిఫిట్స్ ఇస్తామన్నారు. తర్వాత ఆర్థికపరమైన విషయాల్లో మాకు ఆర్థికపరమైన విషయాల్లో డిఏలు అరియర్స్ ఇస్తామన్నాడు. తర్వాత పెన్షనర్స్కు అన్ని కావాల్సిన బెనిఫిట్స్ ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. 25/4/24 సంవత్సరం ఆ తేదీన సాయంత్రం 8 గంటలకు ముఖ్యమంత్రి వారిని కలచడం జరిగింది. ఆయన మాకు అన్ని 25/4/24 తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన అన్ని మాకు బెనిఫిట్స్ ఇస్తామన్నారు. సానుకూలంగా స్పందించినారు. తర్వాత కార్పొరేషన్ ఒకటి ఓపెన్ చేస్తున్నారు పెన్షనర్లకు అందరికీ. మాకు సకాలంలో 1వ తేదీ జీతాలు ఇస్తామని చెప్పినారు.
మాకు రావాల్సిన ఉద్యోగస్తులు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి ఆయనకు కృతజ్ఞత తెలుపుతున్నాము. మా రాష్ట్ర నాయకులు వాళ్ళ ఆదేశాల ప్రకారము మా జిల్లా నాయకులు, మా జిల్లా బాడీ ఆంధ్ర పెన్షన్స్ పార్టీ వాళ్ళందరూ సహకారంతో మా ఈ యొక్క పార్టీ నడుస్తున్నది. ఈ పార్టీకి మేము ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా సహకరించినాము, ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము, ప్రభుత్వం మాకు సహకరిస్తుంది. ప్రభుత్వంలో రాయితీలన్నీ మాకు అందజేస్తామని ముఖ్యమంత్రి గారు తెలియజేసినారు. వారికి కృతజ్ఞత తెలుపుతున్నాము. మా సంఘ ఆనరబుల్ మెంబర్ శ్రీ నారాయణ గారు మరియు ట్రెజరర్ మన సుభాన్ బాషా గారు, సెక్రటరీ మన చంద్రశేఖర్ గారు, తర్వాత వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ పార్టీ బాగా నడుస్తుంది అని మేము నమ్ముతున్నాము. వాళ్ళు చేసే కృషికి మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. వారి యొక్క సలహాలు మాకు బాగా పాటిస్తున్నారు. మాకు ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆంధ్ర పెన్షన్ పార్టీ అధ్యక్షుడిగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ మా యొక్క పెన్షన్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆంధ్ర పెన్షన్స్ పార్టీ జనరల్ సెక్రటరీగా, జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను. మా శ్రీనివాసులు చెప్పినట్టు బేస్తవారం 25/4/2024 తారీఖు రాష్ట్ర నాయకత్వం ఆంధ్ర పెన్షన్స్ పార్టీ సుబ్బరాయన్ పిలుపు మేరకు మేము నూతన ముఖ్యమంత్రిని కలవడం కోసం విజయవాడకు వెళ్ళడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ 8 గంటలకు ఇవ్వడం జరిగింది. అందులో మేమందరం కూడా ముఖ్యమంత్రిని కలిశాము. ఆయన రాష్ట్ర నాయకత్వం పాలంకి సుబ్బరాయన్ గారు దాదాపు జనవరి నుంచి కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వ గెలుపు కోసం, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అహర్నిశలు దాదాపు 5-6 జిల్లాలు తిరిగి అనేక మీటింగులు పెట్టి స్టేట్ మొత్తం తిరిగి వ్యయప్రసాలు వసంగి ఎంతో శ్రమించినటువంటి సన్నివేశాలతో కూడిన ఒక ఆల్బమ్ను ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది. ఆయన దానిని చూసి ఎంతో సంతోషించాడు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎవరు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రకటించడం లేదు. అలాంటి దురదృష్టమైన ప్రభుత్వం పాలిస్తాను. ఇప్పుడు ఈ రాష్ట్ర నాయకత్వము, మా జిల్లా నాయకత్వం సమిష్టి కృషితో ఎంతో ముందు నుంచే కూడా ఎన్డీఏ ప్రభుత్వం గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసింది. తర్వాత ఆర్థిక సమస్యలైనటువంటి సమస్యలన్నిటి కూడా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితేనేమి, తర్వాత ఆరోగ్య బీమా పథకం అయితేనేమి, తర్వాత పెన్షన్లు చనిపోతే వారి ఆడబిడ్డలకు ఉద్యోగం కల్పించడం, పెన్షన్ కల్పించడం విషయంలో అయితేనేమి ఎన్నో సమస్యలు వారికి వివరించడం జరిగింది. వీటి పట్ల ఆయన సానుకూలంగా వ్యక్తపరిచి మీ అందరి సమస్యలను కూడా తీరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మాకు గత నెల పెన్షను 1వ తారీఖునే పెన్షనర్లకు పడింది. మా ముఖాలలో చిరునవ్వు వ్యక్తమైంది. గత ప్రభుత్వంలో 15 తారీఖు 20 తారీఖు పెన్షన్ తీసుకుంటాన్నాం. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి పాలనలో 1వ తారీఖునే మాకు పెన్షన్ పడింది. మేము ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఇదే కాకుండా మిగతా సమస్యల పట్ల కూడా ఆయన సానుకూలంగా వ్యక్తం చేశారు. మీకు పెన్షన్లు కానీ ఉద్యోగస్తులు అంటే కానీ నేను మీ విధంగా సానుకూలంగానే ప్రవర్తిస్తాను, ఒక ఫ్రెండ్లీగా వ్యవస్థగా ఉంటాను అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు మీ తరఫున మా పెద్దలు నారాయణ సారు, చంద్రశేఖరు, దర్బారు, వెంకట సుబ్బయ్య, ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుల్లో వీళ్ళంతా కూడా పార్టీ కార్యకర్తలు కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టి తీసుకునిపోయి ఈ విషయాన్ని పేపర్ల ద్వారా అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణను సంఘం నుంచి బహిష్కరించారనడం హాస్యాస్పదం. ఉద్యోగ సంఘ నేతలు ఆస్కార్ రావు, శ్రీకాంత్ రాజులపై సంఘం జిల్లా ప్రతినిధుల ఆగ్రహం. కడప జిల్లాకు చెందిన లారీ చాప్టర్ 1 సినిమా మీ ముందుకు వస్తున్న తమను ఆదరించాలి. ప్రేక్షకులకు సినీ హీరో శ్రీకాంత్ రెడ్డి వినతి. రాష్ట్రంలోని పెన్షనర్ల సమస్యల పరిష్కారంతో పాటు అన్ని విధాలా భరోసా కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ప్రతినిధుల వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.